హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, జటాధర అంటే సౌండ్ బాగుందని పెట్టారా, సినిమాకి అవసరం అని పెట్టారా? సినిమాకి అవసరం అండి. ఆ, సినిమా ఎప్పుడు నేను బిలీవ్ చేస్తాను, సినిమాకి హీరో ఎవరు, వాళ్ళ హీరో పేరు మీద ఉంటే కరెక్ట్. ఈ సినిమా హీరో జటాధర. హీరో పేరే జటాధర. హీరో పేరు కాదు, ఆ, శివుడు ఎలిమెంట్ ఒకటి ఉంటుంది. ఆ, సో ఫైనల్గా ఉండే ప్రాబ్లమ్కి సొల్యూషన్ శివుడు. ఉమ్. సో అందుకని జటాధర అని పెట్టి. శివుడికి ఆల్టర్నేటివ్ నేమ్స్ ఏవేంటి ఉన్నాయో అవన్నీ చూసి అవును ఇది సౌండ్ బాగుంది. అవును. ఆల్టర్నేటివ్ నేమ్స్ అని కూడా కాదు, ఒక సినిమాలో ఒక స్పేస్లో ఎందుకు జటాధర పెట్టాం అనేది కూడా ఆ, వస్తుంది. అది అది నేను అడిగింది. అది వస్తుంది. దాని రిలేషన్ ఉంది. అవును. ఉమ్. ఓకే. ఒక సినారియోలో ఇప్పుడు జటాధర అంటే జుట్టు కదా. అవును. సో జనరల్గా మనం గంగా ఉధృతకి మన శివుడి జటాజూటము. దానివల్ల అంటే కంట్రోల్ చేస్తారు గంగని, కింద భూమి మీద పడేటప్పుడు అవును. ఎక్కువ స్పీడ్లో పడకుండా అవును. కంట్రోల్ చేస్తారు. సో ఆ బేసిస్లో పెట్టింది, ఆ కాంటెక్స్ట్ మెన్షన్ చేస్తుంది సినిమాలో. ఏంటి ఇది? సోషియో ఫాంటసీ, ట్రెజర్ హంట్, హర్రర్, సస్పెన్స్, కమర్షియల్, థ్రిల్లరా? ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. ఓహో, ఇంకా అదొకటి ఉండే అది ముందు ఫ్యామిలీ కలపాలి. ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. ఆ, మన సినిమాల్లో చూస్తే మల్టీ జోనర్ కనిపిస్తూ ఉంటాయి కదా, కానీ చాలా ఆర్గానిక్గా కూర్చున్న స్క్రిప్ట్ ఇది. ఇప్పుడు మీకు డివోషనల్ యాంగిల్ కానీ, లేకపోతే ఒక హారర్ ఎలిమెంట్ కానీ, ఎనీథింగ్ ఫ్యామిలీ డ్రామా కానీ మీకు సెపరేట్గా తీసుకొచ్చి పెట్టినట్టయితే ఎక్కడ అనిపించదు. సినిమా రన్ అయ్యే కొద్దిగా యూ విల్ ఫైండ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్గానిక్లీ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. కానీ ఇది నార్త్ వాళ్ళు తీస్తున్న సౌత్ సినిమా, యా, లేదా నార్త్ వాళ్ళు తీస్తున్న ఒక ప్యాన్ ఇండియా సినిమా? నార్త్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న సౌత్ సినిమా. సౌత్ సినిమా వాళ్ళు తీస్తుందంటే ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ కూడా స్క్రిప్ట్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది, తెలుగులో తీసిన సినిమాని మొత్తం. అంటే ప్రాజెక్ట్ సెట్ అంతా ముందు తెలుగులో జరిగిందేనా? తెలుగులోనే టోటల్గా. మరి వాళ్ళు ఎలా అంటారు ఇందులోకి? అంటే వాళ్ళు నా దగ్గరికి వేరే స్క్రిప్ట్ తీసుకొని వచ్చారు. ఓకే. సో నాకు ఆ స్క్రిప్ట్ నచ్చలేదని చెప్పాను. వాళ్ళు అడిగారు మీకు నచ్చిన స్క్రిప్ట్స్ ఏమైనా ఉన్నాయా అని. సో అప్పటికే మన ఆఫీస్లో ఇది ఆల్మోస్ట్ 6 months నుంచి నడుస్తుంది ఈ స్క్రిప్టింగ్ కానీ. మీరు ప్రిపేర్ చేస్తున్నారు? అవును. ప్రిపేర్ అంటే అంటే వెంకట్ వచ్చి కథ నరేట్ చేసిన తర్వాత దాని ఇంప్రూవ్మెంట్స్, ఆ పాయింట్ని తీసుకొని ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు అనేది. వాళ్ళ చాలామంది హీరోలు చేస్తున్నది అదే. అవును. వాళ్ళ దగ్గరికి ఏదో ఒక స్టోరీ లైన్ పట్టుకుని ఒక డైరెక్టర్ రావడమో, లేకపోతే ఒక డైరెక్టర్ రావడమో, కూర్చోబెట్టి ప్రాజెక్ట్ మొత్తం ఫ్యాబ్రికేషన్ అంతా చేసి అప్పుడు ఎవరో వాళ్ళ చేతిలో. అవును. అట్లా అంటే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా వర్క్ చేసి స్క్రిప్ట్ని ఇంకా బెటర్ చేసాం, పర్ఫెక్ట్ టు గో ఫర్ షూట్ లాగా. వాళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళకి బాగా నచ్చింది. ఇట్ వాజ్ దేర్ ఐడియా ఆల్సో, హిందీ తెలుగు సైమిల్టేనియస్గా చేద్దామని చెప్పి. వాళ్ళు ఒకటే అడిగారు ఏంటంటే వీల్ హ్యావ్ ఏ బ్యాలెన్స్డ్ కాంబినేషన్ హిందీ తెలుగుకి. హీరోయిన్ కానీ, లేకపోతే మెయిన్ యాంటగనిస్ట్ సోనాక్షి గారి రోల్ కానీ అది మేము తీసుకొస్తాం. సో వీ విల్ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. సో హిందీ తెలుగు చేద్దాం సైమిల్టేనియస్గా అని చెప్పి వాళ్ళ ఐడియా. పోనీ దానివల్ల ఏమంటే మీకు ఒక రియల్ ప్యాన్ ఇండియా లుక్, కలరు అవును యాడ్ అయింది. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ఏదో రిలీజ్ చేస్తున్నాం, ఇలాంటి స్క్రిప్ట్ ఎక్కడైనా వెళ్తుంది అనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఇట్స్ మోర్ స్క్రిప్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ నేనేదో ఒక 4-5 యాక్షన్ సీక్వెన్స్ చేసేసి వాళ్ళ మీద రుద్దుతున్నాను కాదు, కథ ప్రకారంగా వాళ్ళకి నచ్చేది అని చెప్పి అనుకొని చేసింది. ప్లస్ ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినా సరే స్త్రీ అని చెప్పి ఒక ఫిల్మ్ తీశారు వాళ్ళు. అది కూడా మనం ఇంతకుముందు విన్న ఫోక్లోరే, మనం చాలా కథలు విని ఉంటూ ఉంటాము. ఇది కూడా మనం విని ఉంటాం నార్త్ బెల్ట్లో కానీ, ఇక్కడ సౌత్లో కానీ. ఈ లంక బిందులు, గుప్త నిధులు, దానికి ఒక పిశాచ్ని బంధనంగా పెట్టి చేయడం అనేది మనం ఇప్పుడు చిన్నప్పుడు చాలాసార్లు విన్నాం. దాన్ని బేస్ చేసుకొని అల్లిన కథ, ప్రజెంట్ టైంలో జరిగే కథ. అయినా దెయ్యం సినిమా అంటే మీకు లక్కీ ఫ్యాక్టర్ కూడా కదా. చెప్పచ్చు, అది కూడా పాజిటివ్గానే. ప్రేమ కథా చిత్రం అవును, మీకు పెద్ద సక్సెస్ ఇచ్చింది. అవును. అది హారర్ కామెడీ, ఇది హారర్ కామెడీ కాదు, అదే అదే హారర్ ఉంటుంది అంతే. అంటే యాక్చువల్గా సినిమాలో మీ ట్రైలరు మన గ్లిమ్స్ కట్ చేసిన దాన్ని చూస్తే ముందు ఒక నార్మల్ పర్సన్ దెయ్యాలని నమ్మడు, లేదా దెయ్యాలు ఎక్కడున్నాయనో మిషన్ తయారు చేసి వెతుకుతుంటాడు ఒకటి. అవును. బట్ చివరికి వచ్చేసరికి ఈ ట్రాన్స్ఫార్మేషన్, ఈ త్రిశూలం పట్టుకుని ఒక శివుడిలాగా కనిపించింది. ప్లస్ లోగోలో చూస్తే శివుడు టైటిల్. సో మైథలాజికల్ టచ్ ఏమైనా ఉండబోతుందా ఈ సినిమాకి? ఉంటుందండి, ఒక మైథలాజికల్ టచ్, డివోషనల్, కొద్దిగా మనకు తెలిసిన కథలను ఒకసారి మాట్లాడుతూ కొత్త ఫినామిన్ తీసుకోవడం.
ఇప్పుడు మన కార్తికేయ 2లో చూసినా సరే, ఇప్పుడు కృష్ణుడి గురించి చెప్పేటప్పుడు మనకు తెలిసిన కథల్ని డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేస్తూ ఒక కొత్త ఫినామినాన్ని చూపించు. అది కార్తికేయ అనేది మీరు చెప్పింది ఇంకా స్టార్టింగ్ మాత్రమే. హనుమాను, మిరాయి, కల్కి ఇవన్నీ కూడా మైథలాజికల్ దేవుడిని సినిమాల్లోకి లాక్కొచ్చేసినవి. అవునవును. అంటే అవును, సినిమాలో లాక్కొచ్చి అని అనొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ సొల్యూషనే అది కనిపిస్తుంది, మనకు తెలిసిన కథలో నుంచి వస్తుంది. అవును, అంటే మనిషి చేతులు దాటిపోయిన తర్వాత పరిస్థితిని భగవంతుడు తప్ప ఎవరు వేరే వాళ్ళు డీల్ చేయలేరు. అవును, అంతే. భగవంతుడు నేరుగా డీల్ చేయకుండా త్రూ హీరో డీల్ చేస్తాడు. అవును, అంతే. బేసిక్గా మీరు ఒక వన్ లైన్లో చెప్పాలంటే అలా చెప్పచ్చు. బట్ ఆ సినారియో ఏంటి, ఎలాంటి కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంటుంది, దానికి సొల్యూషన్ ఎంత ఆర్గానిక్గా వస్తుంది, మనం విన్న కథల్లో నుంచి, మనం తెలిసిన గుడుల దగ్గర నుంచి తీసుకున్న ఒక రిఫరెన్సెస్, అక్కడి నుంచి వచ్చే ఒక సొల్యూషన్. అంటే లాక్కొచ్చి పెట్టినట్టయితే మీకు అనిపించదు. నేను మీరు లాక్కొచ్చారు అంటలేదు. యూజువల్గా ఈ సినిమాలు అన్నింటిలో కూడా చూస్తే ఆ ఎలిమెంటే ఆ సినిమాలు నిలబెట్టింది. అవును, అవును. ఎలా తీసుకొచ్చారు, లాక్కొచ్చారా, ఆర్గానిక్గా వచ్చిందా, అవన్నీ పక్కన పెడితే ఆ సినిమాలు నిలబెట్టింది ఆ ఫ్యాక్టరీ. అవును, అన్ని సినిమాలకి కూడా. అట్లాగే ఈ ఫిల్మ్లో కూడా నిలబడుతుంది. అలాగా అంటే ఎంతవరకు చెప్పాలి అంటే కనుక ఈ సినిమా కథని ఏ మేరకు చెప్పగలరు మీరు లైన్ని? అదే మీకు మీరు ఆల్రెడీ దాంట్లో కొంచెం చూపించారు. ఏంటి, ఒక ఏదో ఇంట్లో లంకిల్ బిందులే ఉన్నాయని, దానికోసం ఏదో ట్రై చేస్తే దెయ్యాన్ని బయటికి లేవడం, ఆ తర్వాత అంతవరకు లేపారు. సినిమా అలాగే ఉంటుందా, అలాగే స్టార్ట్ అవుతుందా? సినిమా అలాగే స్టార్ట్ అవుతుంది. సినిమా బేసికలీ ఇంతకుముందు జరిగిన ఒక విలేజ్లో జరిగే ఒక కథలో అక్కడ ఏం జరిగింది అని చెప్పి అక్కడ స్టార్ట్ చేసి ప్రజెంట్ టైం లైన్లోకి వచ్చిన తర్వాత, ప్రజెంట్ టైం లైన్లో ఒక క్యారెక్టర్ శివ ఎలా అయితే తను గోస్టులు నమ్మడు కాకపోతే గోస్ట్ హంటింగ్ చేస్తాడు. అది ఎందుకు అతను చేస్తున్నాడు, దానికి కారణం ఏంటి? గోస్ట్ లేదని అన్నవాడు గోస్ట్ ఉందేమో వెతకడం ఏంటి అంటే, అతనికి లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అది స్టార్టింగ్లోనే చూపిస్తాం. తను తన ఫ్రెండ్ పలానా చోటుకి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగి ఆ ఫ్రెండ్కి ఏదో అవుద్ది. సో అవుతున్నప్పటి నుంచి అతనికి ఒక థియరీ, కాకపోతే ఊర్లో అందరూ అది దయ్యం ఉంది అని బిలీవ్ చేస్తారు, తిని బిలీవ్ చేయడు. సో అసలు నిజంగా దయ్యం ఉందా లేదా అక్కడ. సో ఇతను ఒక జనాలందరికీ ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఉంటాడు. ఒక థీసిస్ రాద్దాం అనుకుంటాడు. ఇండియాలో ఉన్న మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్కి వెళ్ళి దాన్ని చెక్ చేసి దాని గురించి ఒక థియరీ రాసి అది జనాలకి అవేర్నెస్ తీసుకొని రావాలి. ఆ ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు తను ఫేస్ అయ్యే ఒక కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఆ ఇన్సిడెంట్స్ అతను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఎట్లా దానికి సొల్యూషన్ ఫైండ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో అట్లా ఆ బేసిస్లో వెళ్తాయి కదా. మీరు నమ్ముతారా దయ్యాలని? నేను దేవుడిని నమ్ముతాను. సో ఆబ్వియస్లీ దయ్యాలు ఉన్నది కూడా నమ్మాలి. అంటే దేవుడు నమ్ముతారు కాబట్టి దయ్యాలు కూడా నమ్మాలి, అంతే కదా. ఐ విష్ నిజం కాదని అనుకోవాలి. బట్ స్టిల్ దేవుడు నమ్ముతున్నాం అంటే బేసికలీ దయ్యం కూడా నమ్ముతున్నట్టే కదా. అంటే నేను ఎప్పుడో ఒకటి బిలీవ్ చేస్తాను ఏంటంటే, మన కంటికి కనిపించిన పవర్ ఒకటి ఉందని. సో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. బట్ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ప్రూఫ్స్ వస్తుంటాయి. అంటే మనం కొన్ని చేసిన తర్వాత అది మనకి తప్పు అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, ఫర్ సర్టన్ రీజన్స్. అప్పుడు మనం ఇంకా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాం. సో బేసికలీ సింపుల్గా నమ్మినా నమ్మకపోయినా ఒకటి అంటే, ప్రేమ అనేది దేవుడు, భయం అనేది దయ్యం. సో ఆ రెండు ఒక విధంగా చెప్పాలి నీలోనే ఉంటాయి, మనం చూసే విధానంలోనే ఉంటుంది. సో ఇదైతే అందరు నమ్ముతారు కదా, ప్రేమ ఉందని నమ్ముతారు, భయం అని నమ్ముతారు. సో ఈ రెండు ఉన్నప్పుడు బేసికలీ దేవుడు నమ్మినట్టు, దైవం ఉన్నట్టు నమ్మినట్లే వాళ్ళు కూడా. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయింది ఎక్కడైనా, చిన్నప్పుడు కానీ పెద్దయ్యాక కానీ? చాలాసార్లు దేవర్ సిచ్యువేషన్స్ అట్లా కనిపించింది. దయ్యం కనిపించేది కాదు, ఫీల్ అయ్యారా? ఫీల్ అయ్యేది. భయపడ్డారా? భయపడినవి ఉన్నాయి. ఏ ఏజ్లో? ఐ మీన్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు. అంటే హాస్టల్లో ఉండేవారు? హాస్టల్లో ఉండేవాడిని. ఒకళ్ళు ఒక సిచ్యువేషన్లో నేను స్పోర్ట్స్ ఆడేవాడిని కాబట్టి ఆల్మోస్ట్ ఒక 40 acres ల్యాండ్లో ఒక చిన్న 2-3 బిల్డింగ్స్ ఉన్నప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒక కాంప్లెక్స్ బెంగళూరులో ఉంది. సో నేను ఒక్కనే ఉండాల్సి వచ్చింది ఫర్ డిఫరెంట్ రీజన్స్. సో అక్కడ ఐ కుడ్ సీ దట్ నెగటివ్ ఎనర్జీ
అట్లాంటిది ఫీల్ అయ్యాను. రూమ్లో ఏదో ఉంది. యా, ఒకసారి నేను ఒక్కనే వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత టవల్ మర్చిపోయాను. ఆల్మోస్ట్ అతడు కైండ్ ఆఫ్ ఎ స్టోరీ. ఐ వాస్ సో రిలేటెడ్. మళ్ళీ వెళ్ళి టవల్ మర్చిపోయాను, వెళ్ళి లాగుతున్నప్పుడు ఆ టవల్ వచ్చేది కాదు. సో వెంటనే అది పరిగెత్తడం అక్కడి నుంచి. నెక్స్ట్ డే చూస్తే చిన్న థ్రెడ్ ఇరుక్కొని ఉంది. మనం కంగారు పడిపోయి పరిగెట్టారా అక్కడి నుంచి? యా, కొద్దిగా అంటే డార్మెటరీస్, పెద్ద పెద్ద డార్మెటరీస్, ఆ టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఒక సపరేట్గా ఒక సెక్షన్లో ఉండేవి. అవును. సో అక్కడి నుంచి పరిగెత్తాం. పరిగెత్తి నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి చూస్తే అది ఒక చిన్న తాడు, టవల్కున్న తాడు అతుక్కొని ఉంది ఆ హుక్కి. సో అప్పుడు అలా అనిపించింది భయం. మళ్ళీ ఎప్పుడైనా అలాంటివి సాధారణంగా దెయ్యాలు మీద పడడం అని, పీక నొక్కడం అని ఇలాంటి కొంతమంది ఫీల్ అవుతుంటారు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నిద్రలో. అవునా? యా, ఇప్పటికీ ఇప్పటికైనా లాస్ట్ 1-2 years క్రితం అనిపించింది ఒకటి 2 సార్లు. ఏంటి, ఎవరో నా మీద కూర్చొని నొక్కుతున్న ఫీలింగ్ వచ్చింది. అవునా? యా. ఓహో, ఏం చేశారు అప్పుడు? తక్కువ లేసాము, ఏం చేస్తాం ఇంకా, అమ్మాయి ఇదంతా కళ అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యామంతే. కొన్నిసార్లు దేవుడు కూడా అనిపిస్తారు. దేవుడు కొన్నిసార్లు నాకు నిద్రలో ఉన్నప్పుడు దేవుడు కూడా కనిపిస్తూ ఉంటారు. 1-2 సార్లు జరిగింది అది కూడా. దేవుడు కనిపిస్తాడు? కనిపించడం. ఎక్కువ ఏ దేవుడిని ఇష్టపడతారు? నాకు శివుడు, వెంకటేశ్వర స్వామి. వాళ్ళు వచ్చారు కళ్ళలోకి? వెంకటేశ్వర స్వామి వచ్చారు. బయలుదేరి తిరుపతి రండి అని పిలిచారు ఏమన్నా? అట్లా ఏం లేదు, కాకపోతే ఐ కుడ్ సీ హీస్ లుకింగ్ అట్ మీ అలా. సడన్గా దేవుడు కనిపించి రా ఏదైనా అట్లా రా అని అట్లా ఏం చెప్పింది లేదు. ఐ కుడ్ సీ హిమ్. రోజు మార్నింగ్ పూజ చేస్తారా? యా, నేను నా ఊహ తెలిసిన దగ్గర నుంచి పూజ చేయకుండా బయటకు అయితే అడుగు పెట్టిన రోజు లేదు. ఎంతసేపు ఉంటారు పూజ గదిలో? 15-20 minutes. ఏదో చదువుకుంటారు? యా, కొన్ని చదువుతూ ఉంటాను, దీపారాధన చేసి హారతి ఇచ్చి. ఈ తాయెత్తులు అలాంటివి ఎప్పుడైనా చిన్నప్పుడు కట్టుకోవడం అలాంటి మేము ఇప్పుడు చూడండి, అది కూడా తావిజేనా? ఇది కూడా ఏదంటే మన ఈ మాల అంటారు కదా, అది కరంగా. అది కాదు కనుకుంటా, అది తావీజు దెయ్యాల కోసం కాదు కదా. అది దయ్యాల కోసం అలా కట్టుకుంది లేదు. సాధారణంగా ఈ ఊళ్ళలో గట్రా చేతి మెడలో తావీజులు కడుతుంటారు, చేతికి కడుతుంటారు. దయ్యం కోసం కట్టింది, ఇలా కడుతుంటారు. భక్తితో కట్టుకోండి, భక్తితో ప్రేమతో కట్టిందే కానీ దయ్యం కోసం ఎప్పుడు చేసింది లేదు. చిన్నప్పుడు చేసింది మ్యాక్సిమం ఉంటే కనుక ఓ స్త్రీ రేపురా అని గోడల మీద రాయడం. రాశారా మీరు కూడా? నేను కూడా రాశాను. అండ్ మీరు రాయకుండా ఉంటే వచ్చి ఉండేదేమో. అప్పుడు ఆ నమ్మకం అందరికీ. విజయవాడలో ఉండేవాళ్ళని చిన్న చిన్న వీధులు, ఆ వీధుల్లో సో వాళ్ళందరూ రాసేవాళ్ళు. మా ఇంట్లో పేరు మేము కూడా రాసామన్నమాట. ఎవరైనా ఒక పిచ్చోళ్ళు కొంత వెళ్తూ ఉంటారు కదా నైట్ టైం, లేడీస్ కానీ ఎవరైనా మా మత్స్యత్వం కరెక్ట్గా లేకుండా, సో వాళ్ళు వెళ్ళినప్పుడు చూడడం, వాళ్ళేమో అని చెప్పి అనుకోవడం. సో అట్లాంటివి మాస్ హిస్టీరియా. అవును, వెరిఫైంగ్. ఎస్. ఇన్ఫ్యాక్ట్ నేను కృష్ణలంకలో ఉండేవాడిని, కృష్ణానదికి దగ్గరలోనే ఉండేది అది. సో అప్పుడప్పుడు ఆదివారం మేము అటు కృష్ణానది దగ్గరికి వెళ్తే అప్పుడు కొన్నిసార్లు వాటర్ లేనప్పుడు కొందరు తవ్వుతూ ఉండేవాళ్ళు అక్కడ. సో కొందరేమో డబ్బులు ఏరుకుంటూ ఉండేవాళ్ళు. ఏం చేస్తున్నారో అర్థమయ్యేది కాదు, ఎందుకంటే జనరల్గా కృష్ణానదిలో డబ్బులు వేస్తూ ఉంటాం, చిల్లర వేస్తూ ఉంటాం కదా. అవి కొట్టుకొని వచ్చినప్పుడు ఏరుకోవడం కొందరు, లేకపోతే కొందరు తవ్వడం. సో అది చూసి 1-2 సార్లు నాకు ఇంకా గుర్తు, ఇంట్లో అడిగేవాడిని ఏంటి అది అని. సో వాళ్ళు ఇలా అని చెప్పేవాళ్ళు. అంటే జనాల్లో లాజికల్ థింకింగ్ లేకపోవడం. ఇప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్ వెళ్తుంటే రాజమండ్రిలో డబ్బులు వేసేస్తుంటారు అందరూ. అవును, ఎందుకు ఇస్తారన్న థింకింగ్ లేకపోవడం వల్ల చిన్న పని. ఎందుకంటారు మీ దృష్టిలో? పూర్వం కాపర్ కాయిన్స్ ఉండేవండి. ఏదండి? కాపర్ కాయిన్స్ ఉండేవి. అవును, వన్స్ అపాన్ టైం కాపర్ కాయిన్స్ ఉండేవి. అవును. సో వాటర్లో కాపర్ వేస్తే మంచిది. ఇప్పుడు కూడా మనం కాపర్లో వాటర్ తాగుతాము. కాపర్ బ్లేడు, కాపర్ షీట్ కానీ వాటర్లో పెట్టి నైట్ అంతా. సో కాపర్ కాయిన్స్ నీళ్ళలో, గోదావరి నీళ్ళలో వేస్తే ఆ నీళ్ళేగా తాగేది జనాలు. గోదావరి వాటర్ రాజమండ్రిలో ఉన్నప్పుడు గోదావరి వాటర్గా తాగుతారు, విజయవాడ వాళ్ళు కృష్ణా వాటర్ తాగుతారు. సో నదిలో కాపర్ కాయిన్స్ అందరూ వేస్తే ఆ వాటర్కి మంచిది కదా. సో అలా స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది పోయింది. ఈ నికెల్ కాయిన్స్, ఈ స్టీల్ కాయిన్స్, వీటి వల్ల ఏం ఉపయోగపడదు వేసిన. అది అలా ఇప్పుడు తెలుస్తుందండి అందరికీ. ప్రతిదీ సార్, నేను ఇది అది అవుట్ ఆఫ్ ది బాక్స్ టాపిక్, కానీ ప్రతిదీ కూడా మనం పెట్టినవి ఉన్నాయి. ఆ లాజికల్ పాయింట్లు చెప్పకపోవడం వల్ల.
నదిలో కాపర్ కాయిన్స్ వేస్తే మంచిది అని చెప్పున్నారు అనుకోండి, ఇప్పుడు ఈ కాయిన్స్ వేయరు. అవును. నోట్లు ఎందుకు వేయరు నదిలో? ఉపయోగం లేదు కాబట్టి కదా. కాయిన్స్ ఎందుకు వేస్తారంటే ఆ కాయిన్స్తో ఉపయోగం ఉండాలి కాబట్టి. నాకు తెలియదు మీరు చెప్పడం. అదే అందుకనే అందుకనే కాదు. కానీ ఈ సినిమాలో మీరు దగ్గరుండి చేయించుకున్న స్టోరీ కాబట్టి, సో చాలా వరకు మీకున్న ఇంతకుముందు ఉన్న సినిమా చేసిన ఎక్స్పీరియన్స్ తోటి స్టోరీని బాగా ఫుల్ ప్రూఫ్గా తయారు చేయగలిగారా? స్టోరీ అయితే 100% పర్ఫెక్ట్ అండి. అసలు మీరు ఏళ్ళు పెట్టలేరు అంత కాన్ఫిడెంట్. పెట్టకపోవడం కాదు, మీకున్న ఎక్స్పీరియన్స్ని వాళ్ళని గైడ్ చేయడానికి వాడడం. యా, ఆన్ పేపర్ అయితే పర్ఫెక్ట్. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ ఆస్క్ మీ 100% నాకు నచ్చిన సీన్స్ ఏమున్నాయంటే ఐ వుడ్ సే దట్, బికాస్ 99% నాకు నచ్చిన సీన్స్. 1% అనేది డిస్కషన్లో ఎవ్రీబడి ఫీల్స్ అది ఉండాలి. సో అట్లా ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ఇట్ ఐ లైక్ ఇట్. మీరు దేన్ని అవాయిడ్ చేసినా అవాయిడ్ చేయకపోయినా మీ సినిమాలని చూస్తూ ఉంటే మీ డ్యాన్స్ని అవాయిడ్ చేయకుండా ఉండలేరు కదా? ఆన్లైన్ లేదండి, ఇందులో కూడా డ్యాన్స్ నెంబర్ ఉన్నట్టుందిగా. డాన్స్ నెంబర్ ఉంది. అదే అంటే మీకు దాని మీద ఉన్న ఫ్యాషను మీకు కోరిక. అసలు నా వలన నేను అలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎప్పుడూ లేదు. నేను అలా చూసుకుంటే నా కెరీర్లో అసలు ఇలాంటి సినిమాలు కొత్తగా అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు ట్రైన్ కూడా చేయండి. చెయ్యాలి కదా, ఇప్పుడు మరి ట్రెండ్ మారుతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా చూసినా, ఇప్పుడు ట్రెండ్ మారుతుందని మీరు ఫస్ట్ నుంచి అయినా చూడండి. ప్రేమ కథ చిత్రం డెఫినెట్గా ట్రై చేసుకుంటూ వస్తున్నారు. అవును, అంటే అలా ట్రై చేస్తున్న దాంట్లో కూడా ఒక డ్యాన్స్ నెంబర్ ఉండాలి అన్నట్టుగా చూస్తారు కదా. నేను ఇది అట్లా నేనైతే చూడలేదు సార్. ఇది ఆర్గానిక్గా స్క్రిప్ట్లో వచ్చింది అంతే. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు జటాధరాన్ని పెట్టి మీరు ఒక ఐటమ్ సాంగ్ లాంటిది ఉందని చెప్పానే కదా మీరు పెట్టుకోవాలి. మామూలు మీరు డ్యాన్స్ చేసేది, మీ డాన్సింగ్ స్కిల్స్ చూపించేది చేసి అట్లా అయితే లేదు సార్. అట్లా అయితే లేదు అసలు. ఆల్మోస్ట్ ఒక 15-20 minutes నేను ఉన్నాను అసలు. అవునా? అంటే స్టార్టింగ్లోనా మధ్యలోనా? సెకండ్ హాఫ్లో 15-20 minutes మీరు కనపడను బో. బట్ స్టిల్ అది ఒకటే. మరి ఎవరి మీద రన్ అవుతుంది సినిమా? రన్ అవుతుంది, మీరు చూడండి. అంతేనా? ఈ సినిమాలో చాలా వరకు ఆ రూల్స్ ఫాలో అవ్వలేదు అసలు. సినిమాకి ఏది కరెక్ట్, కథకి ఏది కరెక్ట్, హై వస్తుందా రావట్లేదా. ఆల్మోస్ట్ ఒక 2 scenes, సెకండ్ హాఫ్ మొత్తం 9 scenes 10 scenes అంతే. అండ్ దానిలో 2 scenes 15 నిమిషాలు ఉంటుంది, ఒక్కొక్కటి 15 నిమిషాలు ఉంటుంది. సో బట్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది, ఇంట్రిగింగ్గా ఉంటుంది, కథని చాలా హుక్ చేస్తుంది ఆడియన్స్ని కూడా. ఆ టైప్ ఆఫ్ ఉంది. సో ఒక రెగ్యులర్ ఫార్ములాను ఫాలో అవ్వాలని అయితే రూల్ పెట్టుకోలేదు. డాన్స్ నెంబర్ కూడా ఏంటంటే మనం ఒక జర్నీ A to Bలో ఉన్నప్పుడు దేర్ విల్ బి డిఫరెంట్ స్టేజెస్. అప్పుడు ఆ స్టేజ్లో ఒక స్టేజ్లో వచ్చే ఐటమ్ సాంగ్ అది. ఏదైనా నాట్ ఓన్లీ యూ, టోటల్గా ఇండస్ట్రీ డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, సినిమాని చూసే విధానంలో చాలా పెద్ద మార్పు వచ్చింది కదా. యా, ఆడియన్స్ డిమాండ్ చాలా హై వెళ్ళింది. మోర్ దెన్ ఆడియన్స్ బట్టే ఇండస్ట్రీ కూడా మారుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఒక థియేటరికల్ ఎక్స్పీరియన్స్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అయినా ఉండాలి, అట్ ద సేమ్ టైం కొత్తదనం ఉండాలి. ఒక లైటర్ వెయిన్ కైండ్ ఆఫ్ సినిమాలు థియేటర్కి రప్పించే అంత కెపాసిటీ ఉందా అంటే ఈ రోజుల్లో లేదు. అది ఓటీటీలో చూద్దామని చెప్పి అనుకుంటున్నారు. అండ్ ఆడియన్స్ ఇప్పుడు దే పుట్ మోర్ వాల్యూ ఫర్ ద మనీ. వాళ్ళు స్పెండ్ చేసేదానికి అంత రిటర్న్ వస్తుందా రావట్లేదా అనేది ఆలోచిస్తున్నారు. అండ్ ఆల్సో ఇంకొకటి దేర్ ఆర్ డిఫరెంట్ అదర్ మీడియమ్స్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్కి కానీ ఒక టైంపాస్ 2-3 hours స్పెండ్ చేయడానికి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో ఆల్ దీస్ ఒక ఛాలెంజ్ ఫ్యాక్టర్ ఫర్ ద మేకర్స్ కూడా, డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ స్క్రిప్ట్స్ చూస్ చేసుకునేప్పుడు బిగ్గర్ లెవెల్లో ఆలోచించి చూస్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ దట్, హీరోల్ని ఒక ఫ్రేమ్లోంచి బయటికి తీసుకొచ్చేసారు. రైట్ కదా. నాలో ఒక ఫ్రేమ్లో ఉండేవాళ్ళు, అది మేబీ ఒక స్మాల్ హీరో అయితే స్మాల్ ఫ్రేము, బిగ్గర్ హీరో అయితే బిగ్ ఫ్రేమ్. బట్ అసలు ఇప్పుడు ఎవరికి కూడా ఒక ఫ్రేమ్ అన్నది పెట్టుకుని అందులోనే అవుతాను కాకుండా బయటికి తీసుకొచ్చి, ఇప్పుడు మీరు అన్నారు 15 minutes నేను కనపడను, కంప్లీట్గా అసలు ఫార్ములా ఏది వాడలేదు. సో ఇదంతా ఎందువల్ల వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఆడియన్స్. అవును, మన రేంజ్ ఆఫ్ యాక్టర్స్కి ఇప్పుడు మీ రేంజ్ ఆఫ్ యాక్టర్లు కూడా వాళ్ళు ఖచ్చితంగా ఏదో కొత్తగా చూడాలని అడుగుతున్నారు. అవును, డెఫినెట్లీ.
ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే టాప్ సీనియర్స్ ఒక ముగ్గురు నలుగురు తప్పిస్తే, ఇప్పుడు మెగాస్టార్ రోజు రవితేజ్ గారు, బాలకృష్ణ గారు, వాళ్ళని తప్పిస్తే మిగతా వాళ్ళందరినీ కూడా ఏదో ఒకటి కొత్తగా చేస్తే తప్ప యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళకి కొంత వాళ్ళ కొంత ఎక్స్క్యూజ్ ఉంది వాళ్ళకి వరకు. దట్ ఈస్ బీన్ దేర్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ అండి. ఇప్పుడు మనం సినిమా లెంత్లు చూసుకున్నా సరే, ఓ పెద్ద స్టార్ ఉన్నప్పుడు 2 hours 50 minutes 3 hours ఉన్నా సరే ఓకే, అది పాత రోజుల్లో కూడా ఉంది. ఒక చిన్న యాక్టర్స్ వస్తున్నప్పుడు దెన్ దే లుక్ ఫర్ 220 to 15 ఆ రేంజ్ ఆఫ్ ఫిల్మ్ డ్యూరేషన్ చూస్తున్నారు. అక్కడే మనకు తెలుస్తుంది. యా, ఈ ఫిల్మ్కి అయితే మాత్రం వి బ్రోక్ ఆల్ ద రూల్స్ అండి. డెఫినెట్గా మీకు ఆ టైప్ ఆఫ్ రెగ్యులర్ ప్యాటర్న్ కనిపించదు. అది ఇదివరకు ఎలా ఉండేదంటే, సపోజు ఒక కథ ఎవరి దగ్గరికి వెళ్తే అలా వెళ్తుండేది, మీ దగ్గరికి ఏ కథ వస్తుందని మీరు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. వచ్చిన వాటిలో మీ దగ్గర ఒక 4-5 కథలు వస్తే వాటిలో వన్ ఈజ్ ద బెస్ట్ అన్నది తీసుకున్నారు. ఇప్పుడు అలా కాదు కదా, మీ అంతటి మీరు ఒక బెస్ట్ స్టోరీ మీకోసం మీరు తయారు చేయించుకునే పరిస్థితి. అట్లా నేను తయారు చేయించుకున్నాను. మీరంటే నాట్ ఓన్లీ యూ, ఎవరైనా సరే, ఇప్పుడు నేనైనా ఎవరైనా సరే, ఐ థింక్ ఇప్పుడైనా సరే కథలు వస్తున్నాయి. కథలు ఇప్పుడు ఏంటంటే ప్రీ ప్రొడక్షన్ టైం ఉంది కదా, అది తగ్గిపోతుంది. ఇప్పుడు వచ్చి ఓకే అని వెంటనే షూట్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగేటప్పటికి మొత్తం 100% రెడీగా లేకపోతే బడ్జెట్ కొద్దిగా స్కిప్ అవుద్ది. సో అందుకని ఆ ప్రాసెస్లో మన దగ్గరికి వచ్చిన పాయింట్ ఏది, దాన్ని పర్ఫెక్ట్ చేసుకొని రెడీ చేసుకొని అప్పుడే షూట్కి వెళ్ళాం. అంతేగాని నేను కూర్చోబెట్టి ఓ కథ రాయాలి, ఈ టైప్ ఆఫ్ కథ రావాలి అని ఎప్పుడు అసలు నాకు స్టార్టింగ్ నుంచి కూడా ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ నాకు వచ్చిన కథలను చూస్ చేసుకోవడం, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం అంతే. ఇప్పుడు మహేష్ దగ్గర నుంచి నేను నేర్చుకున్న వన్ ఆఫ్ ది వే కూడా ఇది. నాకు ఒకసారి మహేష్ కూడా చెప్పాడు ఏంటంటే, మనకి పలానా చేయాలి అనుకొని చేసుకున్నప్పుడు అవి పెద్దగా నచ్చట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు, మన దగ్గరికి వచ్చిన దానిలో చూస్ చేసుకుంటేనే అది కరెక్ట్గా ఉన్నాయి. వీ హ్యావ్ టు ఫిట్ ఇన్ టు ద స్క్రిప్ట్. అంతేగాని మనం సపరేట్గా ఒక క్యారెక్టర్ రాయాలి, ఆ క్యారెక్టర్ మీద బిల్డ్ చేస్తున్నప్పుడు చిన్న బ్యాక్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ సిమిలర్ ప్రాసెస్లో నా దగ్గరికి వచ్చిన కథల్ని దానిలో నుంచి చూస్ చేసుకొని దాన్ని పర్ఫెక్ట్గా రెడీ చేసుకొని వెళ్తున్నాం అంతే. కానీ ఇదంతా ఒక పెద్ద టెన్షన్ పెడుతూనే ఉంటుంది కదా, మైండ్ మిల్ రన్ అవుతూనే ఉంటుంది కదా. యా, చాలా టఫ్ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నా, మామూలుగా వేరే పని చేస్తున్నా, బిల్ అయితే రన్ అవుతూనే ఉంటుంది. ఏంటి నెక్స్ట్, ఏంటి ఎలాగా, ఏంటి ఇదేంటి, ఏది ఎంచుకోవాలి, ఏ కథ వచ్చింది అవుతున్నట్టు. అవును, అవుతూ ఉంటుంది టెన్షన్. యా, బట్ అంటే మనకి ఆ ఛాలెంజింగ్ కొద్ది పెద్దగా అవడానికి కారణం ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై డైరెక్టర్స్ ఆర్ న్యూ డైరెక్టర్స్. సో మనకి వాళ్ళ స్ట్రెంగ్త్, వీక్నెసెస్ ఏమీ తెలియదు, ఎక్కడ సపోర్ట్ కావాలి, ఎక్కడ గైడెన్స్ కావాలి, ఎంతవరకు వాళ్ళని ఎఫెక్ట్ చేయకుండా మనం ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. సో వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు, వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పాలి. సో వెన్ యూ వర్క్ విత్ న్యూ డైరెక్టర్స్ ఆర్ న్యూ టెక్నీషియన్స్, ఎవరైనా సరే, ఈవెన్ ద ప్రొడ్యూసర్స్, ఇఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ న్యూ ఓవర్ హియర్, అప్పుడు మనకి దిస్ లాట్ యూ హ్యావ్ టు టేక్ కేర్. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ వచ్చి బాలీవుడ్ నుంచి. అవును. సో వాళ్ళ వర్కింగ్ స్టైల్ వేరు ఉంటుంది, మన వర్కింగ్ స్టైల్ వేరు ఉంటుంది. వాళ్ళు మోర్ ఆఫ్ ఎ కార్పొరేట్ బేస్డ్ కైండ్ ఆఫ్ ఎ వర్కింగ్ స్టైల్. మన దగ్గర ఏంటంటే సినిమా నచ్చితే ఫస్ట్ ఎక్కేస్తారు, బండి ఎక్కేస్తారు, రిస్క్ ఎక్కువ తీసుకుంటారు మన వాళ్ళు కొద్ది రిస్క్ తక్కువ తీసుకుంటారు. ది మేక్ షూర్ అట్లీస్ట్ 90% ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈస్ ప్రొటెక్టెడ్, ఆ టైప్లో ఆలోచిస్తారు. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ పీపుల్ కొత్త వాళ్ళతో వర్క్ చేయడం వలన కొద్దిగా యూ హ్యావ్ టు నేర్చుకోవాలి మనం కూడా. వాళ్ళ ఫుడ్ స్టెప్స్ని వాళ్ళు అర్థం చేసుకొని ట్రై చేయాలి. అలాగే మీ సెలబ్రిటీస్ అంతా కూడా బయట తిరగడం కష్టం మీకు. సో అందుకోసమే ఆల్మోస్ట్ మహేష్ కావచ్చు, మీద అడగచ్చు, వీళ్ళంతవరకు ఏమాత్రం బ్రేక్ దొరికినా అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళిపోతుంటారు. మీరు ఎప్పుడు అలా వెళ్ళినట్టు పెద్దగా కనపడదు, ఇంట్లోనే ఉంటారు ఎక్కువ. యా, నేను ఎక్కువ ఇంట్లోనే ఉంటాను, వెళ్తాను బట్ చిన్న షార్ట్ ట్రిప్స్ వెళ్తాను. జనాలకు తెలియదు అంతే, బట్ వెళ్తాను తక్కువ, ఇయర్లీ 1 or 2. మరి ఇంట్లో ఎలా కాలక్షేప్ అవుతుంది షూటింగ్ లేనప్పుడు? ఇంట్లో అంటే అందరు చేసే పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కదా. స్కూల్కి వెళ్తారు, స్కూల్లో ఏం టైము, ఈవినింగ్ వచ్చేస్తారు కదా 3 o'clock అలాగా. వాళ్ళ ఫుల్ రొటీన్ ఉంటుంది కదా, వాళ్ళకి స్కూళ్ళు, హోంవర్క్లు, ట్యూషన్లు అనకూడదు కానీ వాళ్ళకి. అవును, వాళ్ళు బిజీ ఉంటారు, ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళతో ఉంటాం. కానీ 90% ఏంటంటే నాకు సినిమా అంటే సినిమా మీద ఉంటుంది. గ్యాప్లో
షూటింగ్ గ్యాప్లు ఉంటాయి కదా. షూటింగ్ Schedule గ్యాప్ gap అయినా ఉంటాయి. దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ రన్నింగ్ రిలేటెడ్ టు ఫిల్మ్. ఇప్పుడు చూస్తే 5 to 6 స్క్రిప్ట్స్ ఉన్నాయి మన ఆఫీస్లో ఆల్మోస్ట్ వర్క్ చేస్తున్నాయి, లేకపోతే మనం ఓకే చేసి బయట వర్క్ చేస్తున్నారు కానీ. సో దెల్ బి లాట్ ఆఫ్ ఆ డిస్కషన్స్ ఉంటూనే ఉంటాయి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి కానీ, ఆ స్క్రిప్ట్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ, ఎట్లా తీసుకెళ్ళాలి ఈ స్క్రిప్ట్ని, ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి అనేది కానీ, దానికి రిఫరెన్స్ ఫిల్మ్స్ చూడడం కానీ. సో దే లాట్. ఇప్పుడు ఈ ఫిల్మ్ చూసినా సార్ నా ఫోన్ ఇలా ఓపెన్ చేశారంటే ఆల్మోస్ట్ 1000 వీడియోలు ఉంటాయి ఈ సినిమాకి సంబంధించిన రిఫరెన్స్ వీడియోస్ కానీ, ఇది ఎలా చేద్దాం మేకింగ్ కానీ, జస్ట్ ఆ డిస్కషన్కి స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. సో ఐ డూ దట్ గ్రౌండ్ వర్క్ చాలా వరకు. ఇట్ హెల్ప్ మీ ఆల్సో పర్ఫార్మెన్స్కి ఈజీ అవుద్ది కొంతవరకు, అండ్ మేకింగ్ వైజ్ కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వస్తుంది అని దానిలో కాన్స్టెంట్గా ఉంటుంది. బయటకు వస్తారా, హైదరాబాద్ సిటీలోకి వస్తారా ఎప్పుడైనా? నేను ఐదర్ ఇంట్లో ఉంటాను లేదా షూట్లో ఉంటాను. బయట చాలా తక్కువ, వెరీ రేర్లీ. మ్యాక్సిమం వెళ్తే సినిమాకి ఏఎంబీకి. ఆ విడిస్లోకో పంజాగుట్టకో వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఒక 5-6 years అవుతుంది. అంతకుముందు తిరిగేవాళ్ళ? అప్పుడు తిరిగామండి. ఇప్పుడంతా సిటీ అంతా ఇటు మారిపోయింది. ఇప్పుడు చూస్తే గుర్తుపడతారు. కోటికి వెళ్ళినా లేకపోతే పంజాగుట్టకి వెళ్ళినా. డిపెండ్స్ ఆన్ ద ఏరియా వెళ్ళిన దాన్ని బట్టి. వాళ్ళకి తెలుసు మనం వస్తున్నాం అంటే, ఒక ఐడియా ఉంది అంటే కనుక గుర్తుపడతారు బాగానే. ఐడియా ఉండకలేదు, మీ కారు దగ్గర గుర్తుపడతారు కదా. యా, అంటే అలా అక్కడ ఆగి ఒక చోట ఉన్నామంటే ఎక్కువ ఛాన్సెస్. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్లో వెళ్తున్నా, ఎక్కడ వెళ్తున్నా అలా అలా వెళ్ళిపోతుంటే ఓకే, ఒకటే చోట కూర్చొని రెస్టారెంట్లో కూర్చున్నాడు ఉంటుంది. అనిపిస్తుంది ఎప్పుడైనా సరదాగా ప్యారడైజ్కి వెళ్ళి బిర్యానీ తిందామని కానీ, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళాలి కానీ సిటీలో? లేదు సార్, అలా అయితే అనిపించలేదు. ఎక్కడికి వెళ్ళరు అసలు? రెస్టారెంట్ కూడా వెళ్ళరు? రెస్టారెంట్కి వెళ్తాను చాలా రేర్గా, చుట్టుపక్కలనే వెళ్తాను. వెళ్ళినా సరే చాలా రేర్గా. మీ దగ్గరలో వరకే, అది కూడా పిల్లలు కానీ వైఫ్ కానీ వెళ్దాం అన్నప్పుడు వెళ్ళడం వరకే. మ్యాక్సిమం అంటే సినిమా ఆఫీసు, నా ఆఫీస్ కాకపోతే వేరే ఫ్రెండ్స్ సినిమా ఆఫీసు, ఇల్లు, షూటు, ఇదే. విజయవాడ వెళ్ళినాడు ఏంది? ఒక 2 years అయినట్టుంది. ఇదేనా? 2 years అయినట్టుంది. అక్కడ కూడా ఎక్కడ పెద్దగా తిరిగి ఉంటారేమో. అక్కడ కూడా ఫ్రెండ్స్ని కలిసి వెళ్ళడం వరకే. అక్కడ ఇంకా చాలా కష్టం బయటకు వెళ్ళడం. అక్కడికన్నా ఇక్కడే కొద్దిగా ఈజీ. ఇక్కడ సిట్టింగ్ వేయాలంటే ఎవరితో సిట్టింగ్ వేస్తారు కూర్చొని? అదే మన 70mm ఎంటర్టైన్మెంట్స్ విజయ్ ఉన్నాడు, చాలా విజయ్ చాలా, సందీప్ హీరో, సో విష్ణు ఇందూరి అని. సో వీళ్ళందరూ నా స్కూల్ కాలేజ్ అంటే అవార్డ్స్, సైమ్ అవార్డ్స్. సో వీళ్ళని కలుస్తూ ఉంటాయి. రెగ్యులర్ టచ్ ఉంటారు వీళ్ళంతా? రెగ్యులర్, ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఫోన్స్ అయినా ఉంటాం. ఇప్పుడు మళ్ళీ విజయవాడలో ఏవో సినిమాలు, మీది కూడా ఒకటి సినిమా ఉన్నట్టు? అవును, అదే ఇంతకుముందు కూడా వాళ్ళంతా చేశారు కదా. ఇంతకుముందు 2 చేశాను, భలే మంచి రోజు, శ్రీదేవి 2 చేశాను. ఇప్పుడు కూడా ఇంకో 2 ఉంటాయి ముస్పబ్, చూడాలి వాళ్ళ దాంట్లో. ఒకటైతే షూర్. వాడు ఏదో కొంచెం అగ్రెసివ్గా వస్తున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ. అంటే వాళ్ళ కథలు నచ్చినాయి. వాళ్ళు జనరల్గా వాళ్ళ కథలు నచ్చడమే చాలా కష్టం. అవును, అదే. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ కొద్దిగా ఒకటేసారి 4-5 సినిమాలు ఉన్నాయి వాళ్ళకి. అదే ఒకటి అది నేను రాహుల్ రవీంద్రన్ ఒకటి ఉంది. యాక్చువల్లీ ఈ సినిమా స్టార్ట్ అవ్వక బిఫోర్ రాహుల్ రవీంద్ర నాది స్టార్ట్ అవ్వాలి, గర్ల్ ఫ్రెండ్ బిఫోరు. బట్ అది ఆయన ముందు అడ్వాన్స్ తీసుకున్నారు కాబట్టి అది కంప్లీట్ చేసుకొని వస్తున్నారు. బాగుంటుంది, ఆయన సెన్సిబుల్ డైరెక్టర్ కదా. చాలా సెన్సిబుల్ డైరెక్టర్. అండ్ బట్ ఇప్పుడు అతను నరేట్ చేసింది కూడా ఇట్ విల్ బి వెరీ ఫస్ట్ టైం వరల్డ్ సినిమాలోనే ఫస్ట్ టైం. అవునా? ఏంటంత హెవీ స్కేలా ఏంటి? ఇట్స్ నాట్ స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ అని కాదు, కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అనేది స్కేల్ కూడా పెద్దగా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, ఇట్స్ హెవీ క్రౌడెడ్ ఆ టైప్లో ఉంటుంది. బట్ ద కాన్సెప్ట్ ఇస్ బిగ్, వెరీ బిగ్. ఫస్ట్ టైం ఇన్ వరల్డ్ ఆర్ సెకండ్ టైం అని చెప్పాలి. మీరు అంతలో చెప్పారంటే ఏదో ఉంది విషయం. డెఫినెట్గా ఉంది, మీరు అనౌన్స్ చేసినప్పుడే మీకు అర్థం అవుతుంది. ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ పార్ట్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కదా. అవును, ఎస్పెషల్లీ దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని ఇలాంటి ఎలా ఉండిపోతుంది. రాజీవ్ అని కొత్త అతను చేశాడు యాక్చువల్లీ. తను ఇంతకుముందు అనిరుద్ధ్తో పాటు చాలా సినిమాలు చేశాడు. మొన్న వచ్చిన కింగ్డమ్ కానీ హీ వాజ్ దేర్ బిహైండ్ డూయింగ్ ది అదర్ వర్క్స్. అది చాలా బాగా చేశాడు. అంటే ఇలాంటి సినిమాకి సౌండ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొద్దిగా అనిరుద్ధ్ దగ్గర ఉన్న ఒక చిన్న స్టైల్ తన దగ్గర కూడా ఉంది. సో ఫస్ట్లో ఇనీషియల్గా వాళ్ళు వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఐ వాజన్ లైక్ ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వెళ్దాం, డైరెక్టర్ కూడా కొత్త కదా అని చెప్పి అనుకున్నాం. బట్ హీ డిడ్ కపుల్ ఆఫ్ సీన్స్, కీ సీన్స్ కొన్ని చేసి చూసాం అనమాట. అండ్ హీ డిడ్ టెరిఫిక్ జాబ్. సో మొన్న ఫైనల్గా ఇచ్చిన ఆర్ఆర్లో కూడా చాలా బాగా చేశాడు.
కొద్ది మోతం అవుతుంది, మీకు నచ్చితే నచ్చకపోయినా మోత అయితే అవుతుంది. కానీ నచ్చడం సార్, ఇప్పుడు ఆ సబ్జెక్ట్కి మోత మోగాలన్నప్పుడు మోగాలి కదా. అవును. ఇప్పుడు మెల్లిగా మాండ్లేనో లేకపోతే సితారో వాయిస్తే సరిపోదు కదా దానికి, ఇలా ఐడియా స్టోరీ కుదరదు. మోత మోగాల్సిందే కదా. అవును. సో యూ హోప్ ఈ సినిమా మీద చాలా గట్టి నమ్మకం ఉందా అన్నారా? అవునండి, 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను. పేపర్ మీద చాలా స్ట్రాంగ్గా ఉన్న స్క్రిప్ట్ చాలా బాగా ట్రాన్స్ఫార్మ్ అయింది తెర మీద కూడా. సో ఇలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ముందుగానే ఒకటి రెండు షోలు వేయడం కానీ, సోషల్ మీడియాకి వేయడం కానీ, మీడియాకి వేయడం కానీ, లేదా మీ సర్కిల్కి వేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. అలాంటిది ఏం ప్లాన్ చేస్తున్నారు మీరు కూడా? అది చేద్దామని, కాకపోతే ది బిగ్గర్ థింగ్ ఇస్ విఎఫ్ఎక్స్ది స్టిల్ బిహైండ్ షెడ్యూల్, వేరే వర్కింగ్ అగైన్స్ టైం. ఇంకా ఉందా టైం? ఇంకా వర్క్ అవ్వలేదా? ఇంకా ఫుల్గా అవ్వలేదు. 7th రిలీజ్ కదా, విఎఫ్ఎక్స్ 10 days ఉంది ఇంకా. విఎఫ్ఎక్స్ జరుగుతుంది ఇంకా. ఆ విఎఫ్ఎక్స్తో పాటు నేను కూడా చూడలేదు యాక్చువల్లీ. అవునా? విఎఫ్ఎక్స్ ఇస్ 50% వచ్చినా సరే మాసివ్ హిట్ అవుతుంది సినిమా. అబ్బా, ఓకే ఓకే. ఇవాళ బాగా చేస్తున్నారు అంతా కూడా. చూద్దాం మీ హోపు. అంటే ఈ సినిమా సక్సెస్ ఏంటంటే మీకు ఆటోమేటిక్గా నార్త్ ప్రొడ్యూసర్ల దృష్టి ఇంకా మీ మీద పడుతుంది, ప్లస్ మీరు కూడా ఇలాంటి కొత్త సబ్జెక్టులు చేయడానికి మీకు ఇంట్రెస్ట్ పడుతుంది. నార్త్ ప్రొడ్యూసర్ దృష్టి అవసరం లేదు, తెలుగు ప్రొడ్యూసర్ దృష్టి ఎక్కువ ఉన్నా చాలు. మన తెలుగు ప్రొడ్యూసర్లే ఇంకా మంచి ప్యాషనేట్గా చేస్తారు. అంటే ఇంట్లో వస్తుంది కదా సార్. అవును. ఇప్పుడు మన దగ్గర 10 మంది ఉన్నారు, అక్కడి నుంచి 5 వచ్చారు అనుకోండి, 15 సినిమాలు అవుతాయి కదా, 15 బ్యానర్లు అవుతాయి. ఇప్పుడు బ్యానర్లు లిమిట్ అయిపోతున్నాయి కదా. మోర్ దాన్ దట్ నాకు ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ ఆల్మోస్ట్ ఉన్నారు ఎవ్రీ దానికి. ద ఓన్లీ థింగ్ ఇస్ బడ్జెట్ స్కేల్ స్పెండ్ చేసే బ్యానర్లు అన్నీ వేళ మీద ఎక్కడుతుంటే గట్టిగా 7-8 బ్యానర్లు మిగలట్లేదు. సో నెంబర్ ఆఫ్ బ్యానర్లు పెరుగుతాయి కదా, అది నా ఉద్దేశం. అవును, అబ్సల్యూట్లీ ట్రూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.